ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. ఈరోజు వచ్చేసి మనము ఈ యొక్క రెండవ పక్షం ఏది మార్చి రెండవ పక్షం 16 to 31 వరకు జరుగు గోచార ఫలితాలు తీసుకుందాం. ఈరోజు తీసుకున్నట్లయితే మనకు గోచారం తీసుకున్నట్లయితే శుక్రుడు వచ్చేసి మేషరాశిలో ఉన్నాడు. శని భగవంతుడు రవి వచ్చేసి మీనరాశిలో ఉన్నారు. రాహువు కుజుడు బుధుడు వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఈ యొక్క కేతు వచ్చేసి మీకు ఈ యొక్క సింహరాశిలో ఉన్నారు. గురువు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు. అలాగే ఈరోజు విశేషించి మనము ఒక్కొక్క రాశికి చెప్పుకునే ముందు కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. మన కల్చర్ ఏంటి, మన వ్యవహారం ఏంటి, అందరితో కలిసిపోయే తత్వం ఏంటి, ప్రేమతత్వం ఏంటి అనేది హైందవ విజయం. ఆ హైందవ సిద్ధాంతాలన్నీ మర్చిపోయాం. పిల్లలకి మన పురాణాలు తెలియట్లేదు. పురాణాలు అంటే ఇవన్నీ జరిగాయా అని ఒక సంఘర్షణ, మానసిక సంఘర్షణ ఇవన్నీ వస్తున్నాయి. సెస్ అందరికీ వస్తాయి, నాకు కూడా వచ్చాయి. యోగంలో కూర్చొని యోగం ద్వారా మనం చూడగలిగితే అవన్నీ మనకు మహాన్స్ ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి వాళ్ళు గురువులుగా ఉండి తర్వాత జనరేషన్లో వాళ్ళు దేవుళ్ళగా మారిపోయారు. ఆ పురాణాలే మనం ఇతిహాసాలు, భాగవతము, రామాయణము, భారతము ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం. ఈ చెప్పుకునే విధానానికి తెలుగు రాని వాళ్లకు తెలుగు నేర్పించి ఈ యొక్క కథలను కూడాను మన చరిత్రను కూడాను అన్నింటినీ మీకు నేను చెప్పడానికి, క్లాస్ తీసుకోవడానికి ప్లాన్ చేసుకున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఈ నాలెడ్జ్ని గెయిన్ చేసుకునే అన్న వాళ్ళు నాకు నెంబర్ని కాంటాక్ట్ చేయగలరు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క వృషభ రాశి తీసుకున్నట్లయితే కృతికా నక్షత్రం 3 పాదాలు, రోహిణి 4, ఈ యొక్క మృగశిర 2 పాదాలు కలిపి వృషభ రాశి వృషభ లగ్నం కిందకి వస్తుంది. మీ రాశాధిపతి మీకు షష్టాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు వచ్చేసి మీకు చక్కగాను మీకు వేయింట్లో ఉన్నారు. కళల యందు పోషణ బాగుంటుంది, ప్రయాణాలు ఎంజాయ్ చేస్తారు, లాభాలు గడిస్తారు. అలాగే మీ యొక్క సప్తమ దృష్టితో మీ 6వ ఇంటిని చూస్తున్నారు కాబట్టి శత్రు రుణ రోగ వ్యవస్థల నుంచి మీరు బయటపడగలుగుతారు. కుటుంబంలో ఆనందాన్ని చవిచూస్తారు. వివాహాది కార్యక్రమాలు సెట్ అవుతాయి. పిల్లలకైనా మీకైనా మంచి గృహాన్ని ఏర్పరచుకోవడము, కళాత్మకంగా ఉండడము, టెక్నాలజీ రంగాలలో పనిచేసే వారికి వీరందరికీ అనేకమైనటువంటి విజయాలు సమకూరే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఈ యొక్క రాహు వచ్చేసి మీకు ఈ యొక్క లాభస్థానంలో ఉన్నారు కాబట్టి మంచి జరిగే అవకాశం చాలా వరకు ఈ యొక్క వృషభ రాశి వృషభ లగ్నం వారికి దశమ కేంద్రంలో ఉన్న రాహు కుజుడు బుధుడు యోగించి మీకు అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్కు సొల్యూషన్ జరిపే అవకాశం ఉంది. మీకు అష్టమాధిపతి లాభాధిపతి అయినటువంటి బృహస్పతి ద్వితీయంలో ఉండబట్టి ఇంట్లో ప్రాబ్లమ్స్ కొలికొస్తాయి, ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ కొలికొస్తాయి. మీడియా రంగం వైపు ఫోకస్ పెడతారు, తద్మూలకంగా లాభాలను కూడా గడిస్తారు. స్వస్తి.